టాలీవుడ్ నటుడు సుబ్బరాజు ఎట్టకేలకు ఎక్సైజ్ సిట్ అధికారుల ముందు నోరు విప్పారు. దర్శకుడు పూరి జగన్నాథ్ కు డ్రగ్స్ సరఫరాతో తనకు సంబంధం ఉందని అంగీకరించారు. తాను విదేశాల నుంచి డ్రగ్స్ తెచ్చి పూరికి అందించేవాడినని చెప్పారు. ఉదయం 10:30కు విచారణకు వచ్చిన సుబ్బరాజు సాయంత్రం 5 గంటల వరకు తనకేమీ తెలియదంటూ బుకాయిస్తూ వచ్చారు. చివరకు అధికారులు కొన్ని వీడియోలు చూపించడంతో బోరుమన్నాడు. సుబ్బరాజు విచారణ 12 గంటల పాటు కొనసాగింది. విచారణలో సిట్ అధికారులు శీలం శ్రీనివాసరావు, జి శ్రీనివాసులతో పాటు ఏఈఎస్ పవన్ కుమార్ పాల్గొన్నారు. డ్రగ్స్ అలవాటు ఉందా? పూరి జగన్నాథ్ కు నీకు మధ్య ఉన్న డ్రగ్స్ సంబంధం ఏమిటి? కెల్విన్ తెలుసా? సినీ ఇండస్ట్రీలో ఇంకా ఎవరెవరు డ్రగ్స్ ను వినియోగిస్తున్నారు, ఎక్కడి నుంచి తెస్తున్నారు వంటి ప్రశ్నలు సంధించారు. అన్నింటికీ తనకు తెలియదంటూ ఒకే సమాధానం చెప్పారు. విసుగెత్తిన అధికారులు పూరి డ్రగ్స్ ని వినియోగిస్తున్నప్పుడు పక్కనే సుబ్బరాజు కూర్చొని ఉన్న వీడియోలను చూపించారు. దాంతో ఆయన నోరు విప్పారు. బ్యాంకాక్ వంటి ప్రాంతాల నుంచి డ్రగ్స్ తెచ్చానని చెప్పారు. తాను మాత్రం ఇప్పటి వరకు ఒక్కసారి కూడా డ్రగ్స్ వాడలేదని చెప్పారు. అధికారులు కూడా సుబ్బరాజు డ్రగ్స్ ను వాడడం లేదని నిర్ధారణకు వచ్చారు.